రాజకీయాలు గతంలో ఉన్నట్టు లేవు. గతంలో ప్రజలే ప్రజాసేవ చేసేటోళ్లను, ప్రజల కోసం పనిచేసేటోళ్లను దొరకబట్టి మరీ తీసుకెళ్లి ఎన్నికల్లో పోటీ చేసేలా చేసి వాళ్ళని గెలిపించుకొని వాళ్ళతోని ప్రజాసేవ చేయించేటోళ్ళు. కానీ ప్రస్తుతం అలాంటి రాజకీయాలు లేవు. కేవలం ప్రత్యామ్నాయ రాజకీయాలు మాత్రమే ఉన్నాయి. ఈతన కాకపోతే ఇంకొక తన కాకపోతే ఇంకొక తన. అంతేగాని ప్రజలు ప్రజాసేవ చేసే నాయకుల్ని ఎన్నుకోవడంలో కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఈ మధ్య కాలంలో 2 వీడియోలు చూసిన. కేవలం 2 సంవత్సరాల కాలం గడవక ముందే కొంతమంది ఎమ్మెల్యేలు 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్ల కార్లు కొంటారు, 4-5 అంతస్తుల బిల్డింగ్ కడుతురు. ఎట్లా? ప్రజలు, కార్యకర్తలు, కింది స్థాయి నాయకులు వాళ్ళ ఇంటికి పోయి ఏమైనా సమస్యలు చెప్పేటప్పుడు ఫస్ట్ వాళ్ళని అడగాల్సిన క్వశ్చన్, ఈ కారు ఎలా ఉన్నారు, ఈ బిల్డింగ్ ఎట్లా ఉన్నారని అడగాల. పోనీ ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఏమన్నా చక్కగా ఉన్నారా అంటే, పై స్థాయి అధినాయకత్వం సరిగ్గా ఉన్న కింది స్థాయి నాయకులు 2-3 తరాలకు కావలసినంత సంపాదించుకొని పెట్టినట్టు విమర్శలు ఉన్నాయి. వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టడం, జైల్లో వేయించడం, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళను కేసులు పెట్టి జైల్లో వేయించడం ఇక్కడికే సరిపోయింది. అధికారంలో ఉన్నప్పుడు దోచుకోవడం, ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కేసుల పాలై లోపలికి వెళ్ళడం, తర్వాత రాజకీయంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న వాళ్ళను మొత్తం మీద వాళ్ళని బదనం చేయడం, ఇట్లా కూడా నడుస్తుంది. ఇక ప్రజల విషయానికి వస్తే సరైన నాయకుడిని ఎన్నుకోలేని కన్ఫ్యూజన్ లో ప్రజలు ఉన్నారు. గెలిపించిన తర్వాత మళ్ళా ఆ నాయకులను ప్రశ్నించే తత్వం కూడా ప్రజల్లో ప్రస్తుతానికి లేదు. ఐఏఎస్లు, ఐపీఎస్లు చదివి ప్రభుత్వం మీద, ప్రజల మీద, రాష్ట్రం మొత్తం మీద అవగాహన ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్ లను జేడి లక్ష్మీనారాయణ, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళను గెలిపించుకోలేకపోతున్నారు. ఇక ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన జర్నలిస్టులు, మీడియా వాళ్ళు కొంతమంది రకరకాల పార్టీలకు డబ్బులకు అమ్ముడుపోయి వాళ్ళ పార్టీల తరపున పనిచేస్తున్నారు. జర్నలిస్టులు నిజంగా ప్రశ్నించే వాళ్ళు ధైర్యంగా పనిచేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇలాంటి డబ్బుల కోసం పనిచేసే వాళ్ళు చేసినటువంటి పని వల్ల అలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇక ప్రశ్నించే వాళ్ళు ఎవరు? ప్రశ్నిద్దామంటే కేసులు అవుతాయి. ప్రజలంటవా 100కు 70% నోరుదారు. మిగతా రాజకీయ నాయకులు నన్ను ఓడించిన తర్వాత నేనేం చేయాలి అని వాళ్ళు కూర్చొని ఉంటారు. ఇక మార్పు జరిగేది ఎక్కడ? మార్పు వచ్చేది ఎట్లా? ఈ మార్పు ఎక్కడి నుంచి మొదలు కావాలి? దానికోసం మనం ఏం చేయాలి? సో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి ఏం జరుగుతుంది, ఏం జరిగితే బాగుంటుందని మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.